విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేసి సిట్ అధికారుల ముందు హాజరుపరిచారు. అయితే నాగరాజు అరెస్టు నేపథ్యంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సేవ్ పోలీస్ అంటూ నినాదాలు చేస్తూ అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. దీనిపై మరింత సమాచారం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ప్రస్తుతం సాయి కృష్ణ ఏదైతే లాకప్ డెత్ కేసు ఉందో దానిలో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ నాగరాజన్ అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే ఇటు పోలీసు బృందం అయితే అదుపులో తీసుకుని పరిస్థితుంది. అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఏదైతే అది సిట్కి అయితే ఆధిపత్యంలో తీసుకొచ్చో ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ సిట్ ఆఫీస్ అయితే ఉందో దాని బయట ప్రస్తుతానికి ఉన్నాం. ఈ యొక్క సిట్ ఆఫీస్ ఏదైతే లోన ఈ ఆఫీస్కి లోన మాత్రమే ఇటు సీఐ నాగరాజుని ఇప్పటికే సిట్ ముందు అయితే పోలీసు అధికారులు అయితే హాజరుపరిచింది. అయితే ముఖ్యంగా సీఐ నాగరాజుని అదుపులో తీసుకున్న సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున నాగరాజుకి ఏదైతే మద్దతు తెలిపేందుకు కొంతమంది మద్దతుదారులు అయితే సీఐ నాగరాజు ఏదైతే పరిధిలో పనిచేస్తారు కృష్ణలంక కానీ అదే పరిధిలో ఉండే మరికొంతమంది వ్యక్తులు ఏదైనా సన్నిహితులు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున సీఐ నాగరాజుని అది పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు, అదేవిధంగా సీఐకి ఎటువంటి తప్పు లేదు, ఒక నిజాయితీ గల అధికారిని అదుపులోకి తీసుకోవడం మా నేరం అంటూ కూడా కొంతమంది అధికారులు అడ్డుపడ్డారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏమంటే సీఐ నాగరాజు గారు కొన్ని ఏదైతే సాయి కృష్ణ అనే అతన్ని లాకప్ డెత్ చేశారు, అదేవిధంగా ఒక శరీరానికి ఒక కాల్ చేయాలనే విషయం మీద అయితే ఆరోపణలు ఎదుర్కొన్నారు. చిట్టి వల్ల అదే విషయం మీద పోలీసు అధికారులు అయితే ఆయన అదుపులో తీసుకుని పరిస్థితి మీరు మద్దతు తెలిపారు. ఎందుకనలా? సాయి కృష్ణ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. 23 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణలంక ప్రాంతంలో ఇప్పుడు ఇదే సాయి కృష్ణ మీద ఎవడైతే అమ్మడి రాంబాబు, ఎవడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎవడైతే దేవినేని అవినాష్ వచ్చి మద్దతు తెలిపారో వాళ్ళ గవర్నమెంట్ మీద 15 కేసులు కట్టారండి. ఆ గవర్నమెంట్ మీద 15 కేసులు కట్టేదాళ్ళు సాయి కృష్ణ మీద వాళ్ళే వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజున శవరాజకీయాలు చేస్తున్నారు. కానీ కృష్ణలంక సిఐ గారు నాగరాజు గారు గత 2 ఏళ్ల నుంచి మాకు పరిచయం అండి. మా గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మాకు ఆయన ఏం చెప్పాడంటే లా అండ్ ఆర్డర్ అనేది నా దృష్టిలో ఎవడైనా ఒకటే, ప్రతి సందుకి ప్రతి డివిజన్కి కెమెరాలు పెట్టించాడు, సీసీ కెమెరాలు. అరాచకాలు చేస్తే ఊరుకోను, ఎవరిని ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు. అలాగా లా అండ్ ఆర్డర్ని బాగా మెయింటైన్ చేశాడు. కృష్ణలంక ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా పడుకున్నారంటే కారణం ఆయనే. అలాంటి ఆఫీసర్కి ఈ రోజు ఇలా జరగడం అనేది బాధాకరణం. అంటే ఆయన చేశాడా లేదనేది తేల్చాల్సింది సిట్టు, పోలీసులు, కోర్టు చట్టం నిర్ణయించాలి, మనం కాదు. అలా అని చెప్పి నాగరాజు గారి మీద అభియోగాలు వేసి ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు ఊరుకోరు. ఈ రోజున రాత్రి 5 గంటలకే బెంచ్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నాగరాజు గారికి అన్యాయం జరిగితే మేము ఊరుకోని తెలియజేస్తా ఉన్నాం. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కానీ మేనమావులు ఇటువైపు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. పూర్తిగా సీఐ నాగరాజు గారి వల్ల మరి కొంతమంది కానిస్టేబుల్ కలిసే అతను అర్థమార్చారు అనే విషయాలు లాకప్ డెత్ చేశారని పూర్తి స్థాయి చెప్తున్నారు. ఇప్పటికీ అదే మాటలు ఉన్నారు వాళ్ళు. అది మీరు మాటికి సీఐ నాగరాజు గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకన్నా? ఎంక్వైరీ జరుగుతుందండి. ఆ సాయి కృష్ణ పెద్ద మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు గారు మాకు తెలుసండి. ఆయన ఇదే పార్టీ ఇదే సీఏ గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు, అన్నీ చేశాడు. ఆయనే అంతకుముందు ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పాడు, ఈ రోజున ఈయన కాకపోతే వేరే వాళ్ళు చంపేస్తాడు, వాళ్ళు అలాంటి క్యారెక్టర్ అని ఆయనే చెప్పాడండి. ఆయన మాకు ఇప్పటి నుంచే కాదు, మా చిన్నపిల్లలు ఎప్పటి నుంచి తెలుసు. వీళ్ళందరూ మా పెద్దవాళ్ళు కాబట్టి డివిజన్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. దాని గురించి వాళ్ళే ఒకసారి మనశ్శాంతిగా ఆలోచించండి. ఎవరో వచ్చి మనల్ని అందరి పరామర్శిస్తున్నారని చెప్పి తప్పు ఒప్పు అయిపోదండి. ఎప్పుడు తప్పుగానే ఉండిద్ది. నాగరాజు గారి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే నిజాయితీ గల ఆఫీసరు. ఈ రోజున ఒక నిజాయితీ గల ఆఫీసర్కి ఇలా జరిగితే ఇంకోసారి బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఇంకో పోలీస్ అయినా గట్టి యాక్షన్ తీసుకోగలరా? మీరు చెప్పండి ఒక మాట. దానికి ఒకటేనండి, ఈ కేసులోంచి నాగరాజు గారు ఎలాగైనా బయటకు వస్తారు. సిట్ అధికారులు ఎలాగైనా సరే క్రమశిక్షణగా విచారణ చేసి వాస్తవాలు బయటికి తేల్చాలని కోరుకుంటున్నాను. నాగరాజు గారు రాకముందు కృష్ణలంక పరిస్థితులు ఎలాగుండే మేము ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా షామేన్లు వేసి ఫంక్షన్కి పిలిచిన అమ్మో నీ కృష్ణలంక మేము రాము, గంజాయి గాళ్ళు ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు ఉన్నారు. పొద్దున్న పేపర్ చూసినా ఏ గోల కృష్ణలంకలో. కృష్ణలంక వాళ్ళు గంజాయి వాళ్ళు లేరండి. పాయికాపురం, సింగినారం, రాజీనగర్ ఎక్కడి నుంచో వస్తున్నారు. కృష్ణలంక వాళ్ళు కూడా మారిపోయారండి. ఇతను ఎంతమంది 10th క్లాస్ పిల్లల్ని నాశనం చేశాడో తెలుసా సార్? ఎంతమంది 10th క్లాస్ పిల్లల్ని గంజాయి మత్తులో దింపాడో తెలుసా సార్? ఎంతమంది తల్లులకి మీరేం సమాధానం చెప్తారు సార్? చెప్పండి. ఒక తల్లి ఆవేదన
ఆ తల్లి అతను మంచోడా చెప్పండి? మంచోడైతే ఆ తల్లి భావన మనం వినొచ్చు. మీరే చెప్పారు మేము వదిలేసాము, నా కొడుకును వదిలేసామని. ఏమండి, చిన్న పాపను తీసుకెళ్ళి 3 రోజులు రేపు చేసి మళ్ళీ ఇంకో తీసుకెళ్ళి 6 రేపు చేశారు సార్. ఎంత దుర్మార్గం సార్ అది, చెప్పండి, ఎంత దుర్మార్గం. అది మొత్తమే చూసుకుంటే ఏదైతే సాయికృష్ణ ఒక కేసులో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న సీఐని అయితే కూడా ఈ రోజు అది గత కొన్ని రోజులు అంటే 16 రోజులుగా నడుస్తున్న ఈ కేసు విషయంలో వచ్చేపాటికి పూర్తిగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి పూర్తి స్థాయిలో గతంలోనే ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో సీఐ నాగరాజ్ని ఈ రోజు ఉదయం ఇంటికాడ అయితే అదుపులో ఒంటి గంట ప్రాంతంలో అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఇప్పుడు మనం ఏదైతే మనం ఉన్నామో సిట్ ఒక ఆఫీస్ బయట సిట్ అధికారులకు అయితే అప్పచెప్పినట్టు పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకోండి ఏదైతే సీఐ నాగరాజ్ ఇక్కడ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇప్పుడు మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనపడింది. కెమెరామ్యాన్ శ్రావణ్తో శివకుమార్, విజయవాడ నుంచి.